హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు నేను సింపుల్ హెల్త్ రెసిపీ దాన్ని చేసి చూపిస్తున్నాను. మీరు చూడండి. తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. అలాగే నా స్కూల్లో జరిగే మంచి మంచి విషయాలన్నీ నేను షేర్ చేస్తూ ఉంటానండి. తప్పనిసరిగా నా ఛానల్ లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తేనే నేను పెట్టే వీడియో మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చేస్తున్న వెరైటీ మీరందరూ పనికిరాదును పడేసేటువంటి, మనం ఎక్కువగా సమ్మర్ సీజన్లో వాడుకునే పుచ్చకాయ అండి. ఈ పుచ్చకాయలో ప్రతి ఒక్కరికి ఇష్టంగా మధ్యలో ఉన్న రెడ్ పార్ట్ తింటామే కానీ వైట్ పార్ట్ని తీసేస్తుంటాం. ఈ వైట్ పార్ట్ చాలా హెల్తీ అని చెప్తున్నారు. దీనివల్ల మంచి విటమిన్స్ ఉంటాయని చెప్తున్నారు. నేను ఎలా ఉపయోగించానో తెలుసా అండి. మనకు పనికిరాదని పడేసే పుచ్చకాయతోటి హెల్తీ విటమిన్స్, అలాగే ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ ఉండేటువంటి చట్నీ అండి. ఈ చట్నీ అన్నంలోకి బాగుంటుంది, అలాగే మనం బ్రేక్ఫాస్ట్ లేట్ చేసుకున్న తినడానికి వేసుకోవడానికి బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. చూసి ట్రై చేసాక ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పనిసరిగా ఇలాంటివి చూసిన ఛానల్లో చాలా ఉంటాయండి. ఎవరు పనికిరావని పడేసే వాటితోటి నేను వెరైటీలు చేస్తూ ఉంటాను. అవన్నీ ఒకసారి చూడండి. తప్పనిసరిగా నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక ఎలా చేస్తాను చూద్దాం పదండి. జనరల్గా మనం పుచ్చకాయ తెచ్చుకొని తింటుంటాం. ఈ పుచ్చకాయని బాగా సద్వినియోగం చేసేదంటే మొదట నా పేరు చెప్పుకోవాలేమనిపించేలాగా ఈ తొక్కుతో కూడా ఉపయోగిస్తానండి. మనం లోపలంతా తిన్న తర్వాత జనరల్గా మనం కాయ కట్ చేసేసుకొని వైట్ పార్ట్ని పడేసేసి రెడ్ పార్ట్నే తింటాం. కానీ రెడ్ కన్నా కూడా వైట్లో మంచి విటమిన్స్ ఉంటాయంటండి, మన బాడీకి హెల్ప్ చేసేవి. అలాంటి విటమిన్స్ కోసమని నేనైతే ఈ పీల్ తోటి పైన గ్రీన్ పీల్ తీసేసి దాన్ని చక్కగా మనం రకరకాలైన వంటలు చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, స్వీట్లు చేసుకోవచ్చు, పాయసాలు చేసుకోవచ్చు, ఇలా రకరకాలైన ఇంకా టూటీ ఫ్రూటీలు చేసుకోవచ్చు. ఇలా చాలా వీడియోలు ఉన్నాయండి నేను చేసినవి. అవన్నీ కూడా చూడండి. ఈరోజు నేను చక్కగా దీన్ని కట్ చేసేసి ముక్క చేసేసుకొని లోపల పార్ట్ అంతా తీసేస్తున్నాను. లోపలంతా తీసేసి ఇలా వైట్ పార్ట్ని మాత్రం ఉంచుకున్నానండి. ఈ వైట్ పార్ట్ని మనము చక్కగా ఈ పైన పీల్ తీసేస్తే దీంతో మనం పచ్చడి, వేపుడు, అలాగే పప్పులో వేసుకోవచ్చు, కర్రీలు చాలా చేసుకోవచ్చు. దీంతో తొక్కంతా తీసేస్తాను. గ్రీన్ పార్ట్ అంతా తీసేసి వైట్ పార్ట్ని మాత్రమే నిలిపేసా. దీన్ని ఇప్పుడు మనం సన్న ముక్కలు కట్ చేసుకొని ఈరోజు నేను ఫ్రై చేస్తున్నాను. అంతేకాదండి, దీంతో పచ్చడి కూడా చేస్తాను. అది కూడా చూడండి. 2 వీడియోలు ఒకే దానిలో పెడతాను చూడండి. మనం పచ్చడి కావాలంటే పచ్చడి, పప్పులో కావాలంటే పప్పులో, లేదు వేపుడు కావాలంటే వేపుడు, టమోటా వేసి ఇగురు కూర చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే ఈ పుచ్చకాయని ఎలా వాడచ్చు అంటే సొరకాయ, దోసకాయకి ఎలా ఉపయోగించుకుంటామో దీన్ని కూడా అలాగే చక్కగా వాడుకోవచ్చండి. ఇప్పుడు సన్న ముక్కలు కట్ చేసుకుందాం. వేపుడు కోసం సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఇంకొక అర కాయని పచ్చడి కోసం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇవి మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా కొంచెం వేయించుకున్నాక పచ్చడి చేసుకునేటప్పుడు మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఇవనుకోండి సన్న ముక్కలు బాగా వేగాలి కాబట్టి దీనిలో ఉన్న నీటితోటి ఈజీగా వేగుతుంది. వీటికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా చక్కగా పెట్టుకొని కడిగి ఈ పచ్చడికి ఇవి 2 రెడీ చేసేసుకుందాం. పచ్చడికి వేయించుకోవటానికి ముందు దీనిలో మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్లో ముక్కలన్నీ వేయించేసుకోవాలండి. ముక్కలన్నీ వేసుకోవాలి. సన్న సగ మీద వేయించేసుకోవాలి. దీనిలో కొంచెం పచ్చివాసన పోయిందాక సగం వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, కాస్త ముక్క ఎర్రబడింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలన్నీ మనం కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు అలాగే వేసేసామనుకోండి అవి పొట్టపడి మన పైకే వచ్చేలాగా అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఈ కాయలు కనుక మనం ఇలా రెండు ముక్కలుగా పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకుంటే పేలకుండా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ నూనెలోనే ఈ కాయలు కూడా వేగేలాగా చేసేసుకుంటాం. ఒక 2 నిమిషాలు వేగించేస్తే చక్కగా ఇవి కూడా ఎగిపోతాయండి. ముక్కలు కొంచెం టైం పట్టింది కానీ పచ్చిమిరపకాయలు త్వరగానే వేగిపోతాయి. ఇవన్నీ వేగాక
ఒక స్పూను వేరుశనగపప్పు, అలాగే ఒక స్పూను నువ్వుల పప్పు వేస్తున్నానండి. ఈ చివర్లో నువ్వు పప్పు వేస్తున్నాను. పచ్చడికి మంచి టేస్ట్నే కాకుండా మనకు చక్కగా విటమిన్స్ కూడా ఇస్తుంది అనమాట. చూడండి, ఇక వేగిపోయినాయి. వీటిని తీసి వేరుశనగపప్పు ఆల్రెడీ వేయించినవేనండి, అందుకని చెప్పేసి ఈ వేడికే వేగిపోతాయి. దీనిలోనే చివరగా మనం కొంచెం కరివేపాకు ఎక్కువ వేసేసుకుంటాము, ఆ వేడికే మగ్గిపోతుంది అన్నమాట. చల్లారిపోయిన ఈ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అంతా మిక్సీ జార్లో వేసేసుకుని, చూడండి కొంచెం అంటే కొంచెం ఎక్కువ అక్కర్లేదండి చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు కూడా మనకి ఎంత సరిపోతుందో, మనకి కారం ఎంత వేసుకున్నామో దాన్ని బట్టి ఉప్పు వేసేసుకొని చక్కగా దీన్ని మనం పచ్చడిలాగా నూరేసుకుందాం. తర్వాత కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. చూడండి చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. ఇక మనం ఇందులో కావాలంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని చేసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంలోనే కాదండి, మనం దోశలు ఇడ్లీలు వేసుకున్నప్పుడు, పునుగులు అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. అసలు వేరుశనగపప్పు నువ్వులు వేసాం కదండి, దీనిలో ఉండే గుడ్ ప్రోటీన్ అయినా, కాల్షియము, అన్ని విటమిన్లతో పాటు ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట. మీరు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పనికిరాదు అని పడేసే దాంతో ఇంత వెరైటీగా చేసుకోవచ్చు అనేది మీరు ఒకసారి చేస్తే కానీ, అనుభవంలోకి వస్తే కానీ రెండోసారి వదలకుండా వాడుకోరనమాట. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం. చూసారు కదా, టేస్టీగా ఉండి మనకు పనికిరాదు అని పడేసేటువంటి నేను పుచ్చకాయ తొక్కితో చట్నీ, సూపర్ చట్నీ అండి. అన్నంలోనే కాదు, దోశల్లో కాను, ఇడ్లీలో, పునుగుల్లో, చపాతీలో, దేనిలో తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా, తప్పనిసరిగా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీకు నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్, చీప్ అండ్ బెస్ట్ అయిపోయి అన్ని వెరైటీలు ఉంటాయి, అవన్నీ చూసి మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు రెండో వంట వేపుడు ఎంత సింపుల్గా చేద్దామో చూద్దాం. చేసుకోవడానికి ఒక బాండి పెట్టేసుకొని చక్కగా కొంచెం వేపుడు కాబట్టి కొంచెం ఎక్కువే పట్టుద్దండి, 2 స్పూన్లు వేసేస్తున్నాను. అయితే ఇది నీటితో ఉంటుంది కాబట్టి కాయ ఆయిల్ మనం వేసినా కూడా కక్కినట్టు వస్తుందండి చివర్లో, అందుకని చెప్పేసి మనం తక్కువే వేసేసుకున్నాం. కొంచెం ఆయిల్ కాగాక ఒక ఎండుమిరపకాయ, ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర, కొంచెం మినపప్పు, వాటితో పాటుగా ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేపుడు అనేసరికి పచ్చిమిరపప్పు అవన్నీ వేయక్కర్లేదు, కొంచెం వేగనిచ్చేసాక పసుపు కూడా దీనిలోనే వేస్తే నూనెలోనే, దానిలో మనకి కుర్కుమినే ఉంటుందంటండి పసుపులో, అది మన బాడీలో యాంటీబయాటిక్ బాగా పెంచుద్దండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం దండిగానే వేస్తున్నాను. కరివేపాకు ఎక్కువ ఎంత దించి అంత మంచిది అని నాకు అనుభవపూర్వకంగా తెలిసిందండి. అంతకుముందు కళ్ళజోడు లేకపోతే పిల్లలకి టెక్స్ట్ బుక్ లో లెసన్ చూసి చెప్పగలిగేదాన్ని కాదు. అలాంటి ఇప్పుడు ఈ కరివేపాకు ఎక్కువ వాడుకోవటం, మునగాకు ఎక్కువ వాడుకోవటం మొదలు పెట్టాక అసలు కళ్ళజోడుతో పని లేకుండానే చక్కగా బాగా కళ్ళకి చూపు వచ్చేస్తుందండి. అందుకని పిల్లలకు కూడా నేను ప్రతిరోజు సలహా ఇస్తున్నా, కరివేపాకు పడేయకుండా తినండి అమ్మా. ఇది వేగింది, చక్కగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వేసేసుకో. సన్న మంట మీద ఇది చక్కగా వేగిదాకా వేగించుకుంటూ ఉండలేదండి. కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం ముందుగానే, ముక్కలకి ఎక్కువ వేయకుండా కొంచెమే వేసేసుకున్నాం, ముక్కలకు కూడా పడుతుంది. అలాగే వేపుడు కూడా త్వరగా వేగిపోతుంది అనమాట. ఉల్లిపాయలు సరే ఉప్పు వేసి వేయించేస్తే త్వరగా వేగిపోతుంది. పోపు కూడా బాగా గుమ్మగుమ్మగా వాసన వస్తుంది బాగా వేగి.
ఎప్పుడైనా సరే పల్లెటూళ్ళలో చిన్నప్పుడు అండి పొయ్యి మీద తిరగమా చేస్తుంటే ఆవాల వాసనకి ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతే తిందామా అన్న గుణుగుగా ఉండేది పొయ్యి మీద వండినప్పుడు. మనకి స్టవ్ మీద వండడం మొదలు పెట్టాక అంత గుమగుమ వాసన తక్కువ వస్తుంది. ఎందుకంటే అక్కడ మంట మనం అడ్జస్ట్ చేసేలోపు చక్కచక్క వేగిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు ఇది మనం చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మధ్యలో తిప్పుతూ ముక్కలు వేయించేసేసుకుందాం. చూడండి, వేపుడు మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా అంతా ఎర్రగా వేగిచ్చేసానండి. మనం ఎన్ని ముక్కలు వేసామో వేగేసరికి చూడండి ఎంత తక్కువ అయిపోయిందో. ఇవన్నీ చక్కగా వేగినందువల్ల మనకు ఫ్రై లాగా చక్కగా పప్పుకూర పక్కన పప్పుచారు పక్కన సైడ్ డిష్గా కూడా నంచుకొని తినొచ్చు. ఇక ఇప్పుడు దీనిలో కారం, మనకి ఇష్టమైన కారం అండి. నేనైతే కొంచెం అవిసె గింజల పొడి, ఇది అవిసె గింజలతో కారం చేసింది ఉందండి, అవిసె గింజల కారం. అలాగే కరివేపాకు కారం ఉంది. నేను కరివేపాకు ఎప్పుడు రెడీగా కారం చేసి పెట్టుకుంటాను, అది చేసేస్తున్నాను. చక్కగా ఇది వేసేసుకొని బాగా కలిపేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ కారాలు లేవనుకోండి, కొబ్బరి కారం, ఎర్ర కారం ఉంటుంది కదండి, ఏదైనా చేసుకోవచ్చు. దీనిలో కొంచెం కావాలంటే కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. రెడీ అయిపోయింది. నల్లగా ఉందనుకోకండి, మనకు నల్ల కారప్పొడి వేసాం కాబట్టి అలా ఉంది. మామూలు కారప్పొడి వేస్తే ఎర్రగానే ఉంటుంది. చూసిన ఫ్రై అంతా ఇక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుంటున్నాం. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. విటమిన్లు కూడా ఉంటాయని చెప్పాను కాబట్టి సన్న సగ మీద మూత పెట్టి వేయించుకుంటే విటమిన్లు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇక తర్వాత దీనిలో మనకి కొబ్బరి కారం కావాలంటే కొబ్బరి కారం వేసుకునేవాళ్ళు. నేను మార్చిన కారం అవన్నీ ఉన్నాయి కదండి. కరివేపాకు కారం, అవిసె గింజల కారం అయితే ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో అది వేసాను అనమాట. ఓకే, ఇప్పుడు దీనిలో కొంచెం అక్కడక్కడ కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. ఈ ఫ్రైలో తప్పనిసరిగా టేస్టీగా ఉండే పనికిరాదని పడేసే పుచ్చకాయతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. తయారు చేశాక ఎలా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేసి ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడండి. తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవుతారు కదా. ఇలా టేస్టీగా పచ్చడి, వేపుడు ఇలా అంతేకాదు రకరకాలైన వెరైటీలుగా చేస్తున్నాను. దోశలో వేస్తున్నాను, చికెన్లో వేస్తున్నాను, పప్పులో వేస్తున్నాను, ఇలా వెరైటీగా చేస్తున్నానండి. ఆ వీడియోలన్నీ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.